మంత్రివర్గం కానీ ఏపీ వైపు పాజిటివ్ వైపు చూస్తుంటే రానున్న రోజుల్లో ఏవైతే గతంలో కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో పోలవరం కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, రానున్న రోజుల్లో ప్రజల మన్నన పొంది వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? గత వైసీపీ ప్రభుత్వ హయాంకి ఇప్పుడు ప్రభుత్వ హయాంకి డిఫరెన్స్ ఏమైనా మీరు గమనించారా? వెంకటేష్ గారు చూస్తున్నామండి. యాక్చువల్గా ఏంటంటే పోలవరానికి సంబంధించి పోలవరం పనులు ఆగిపోయినాయని చెప్పేసి వంశీ గారు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి అధికారం చేసినటువంటి క్రమం ఐ డోంట్ అండర్స్టాండ్. యాక్చువల్గా 11,000 కోట్ల పైచిలుకు నిధులు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం పోలవరం పై మరి ఎక్కడ ఆగిపోయినాయి అనేది ఒక క్లారిటీ, ఒక సిస్టమేటిక్ క్లారిటీగా ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇదేదో 11,000 కోట్లు లేదా 10,000 కోట్లు లేదా 50,000 కోట్లు అని నా నోట్ కూర్చుని ఫిగర్ చెప్పాను. పోలవరానికి సంబంధించి ఒక వెబ్సైట్ ఉంది, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి థర్డ్ పార్టీ వెబ్సైట్ అది. ఖచ్చితంగా దాంట్లో గత ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, ఏ మేరకు ఏ స్థాయి వరకు పనులు జరిగినాయి, దానికి సంబంధించి ఆ ప్రభుత్వ హయాంలో ఎంత నిధులు విడుదల చేశాము, అంటే పోలవరానికి సంబంధించినంత వరకు అంటే మనం ముందు డబ్బులు ఖర్చు పెట్టి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం, అంటే అంతకుముందు 2014 నుంచి 19 వరకు కానీ అదే జరిగింది, 19 నుంచి 24 వరకు కూడా అదే జరిగింది. 24 ప్రభుత్వం మారిన తర్వాత మాత్రమే 10,000 కోట్ల రూపాయలు ఇన్ అడ్వాన్స్, అంటే ఈ ప్రభుత్వం ఖర్చు చేయకుండా ఇన్ అడ్వాన్స్ గా అమౌంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రన్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీల బలం కావాల్సినటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంత ఫీజిబిలిటీస్ ఇస్తారు కదా, ఆ ఫీజిబిలిటీస్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి బలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలవరానికి నిధులు ఇన్ అడ్వాన్స్ ఇచ్చామని చెప్పినటువంటి ఒక పరిస్థితి. అయితే పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసినటువంటి 25,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఒకటి ఉంది, అక్కడ మునిగిపోయేటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి దాని మీద ఈ రోజు వరకు ఒక క్లారిటీ లేదు. అంటే అది 25,000 కోట్లతో ఉంటుందా లేకపోతే ఇంకా దాని అంచనాలు పెరుగుతాయా అనేది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 25,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 15,000 కోట్ల రూపాయలకి కుదించిన మాట వాస్తవం. దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత అమౌంట్ రిలీజ్ చేశారు, ఏదో నామినల్ అమౌంట్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో మోర్ దాన్ 70% వరకు కంప్లీట్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇంకా కొంత ఫినిషింగ్ వర్క్ ఉంది, తర్వాత కాలువలకు అనుసంధానం చేయాల్సినటువంటి వర్క్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా పోలవరం కంప్లీట్ అయ్యింది అని చెప్పాలంటే ముంపు ప్రాంతానికి సంబంధించి ఈ రైతులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానివ్వండి, ఏవైతే తెలంగాణ నుంచి మనం తెచ్చుకున్న 5 మండలాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి, అన్ని కూడా డబ్బులు ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి. మరి దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందనేది చెప్పకుండా తప్పించుకునేటువంటి ఒక వ్యవహారం కనపడుతుంది. అయితే ఇక్కడ వెంకటేష్ గారు ఇంకొకటి, అమరావతి విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా ఏదో ఒక మాటలు మాట్లాడుతూ వచ్చిన వైసీపీ పార్టీ ఇప్పుడు కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకుని ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అనుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? లేదంటే ఇంకా తర్జనాలు పడుతూ వచ్చే ఎలక్షన్లో కూడా కొంచెం గందరగోళంగా వెళ్ళే అవకాశం ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఎప్పుడైతే అఫీషియల్ గెజెట్ వచ్చిందో ఇంకా జగన్మోహన్ రెడ్డో లేకపోతే మరొకళ్ళు అమరావతి కాదు గుంటూరు, విజయవాడ అనేటువంటి కార్యక్రమం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అయితే అమరావతికి కొంత లిమిటేషన్స్ ఏవైతే ఇప్పుడు ఫేజ్ 1 లో తీసుకున్నటువంటి 55,000 ఎకరాలు, ఈ ఫేజ్ 1 లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అనే దాన్ని మనం చర్చించకుండా అమరావతి ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 అని ముందుకెళ్ళడం కరెక్ట్ కాదనేది కొంతమంది నిపుణుల యొక్క సూచన. రైట్. చివరిగా చెప్పండి, రోజా మరొకసారి ఇదే రకంగా మాట్లాడితే ఇప్పటికీ వైసీపీ పార్టీలో ఆవిడ ఉన్నారు కాబట్టి పార్టీ అధిష్టానం చివాట్లు ఇవ్వాల్సిన అధిష్టానం ఇంకా కంట్రోల్ చేయలేకపోవడాన్ని ఎలా చూడాలి? పార్టీకి రోజా ఇలాంటి మాటలు మాట్లాడటం వైసీపీ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని మీరు భావిస్తున్నారా? కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఇలాంటి వాక్యాల వల్ల వైసీపీ పార్టీకి ఏదో ఇబ్బంది కలుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. వ్యక్తిగతంగా రోజా గారు ట్రోల్ అవుతారు, లేకపోతే ఆ నగరి నియోజకవర్గం వరకు మాత్రం ఆవిడనే ఇబ్బంది పెట్టాలంటే. అంటే వెంకటేష్ గారు మీరు గమనించాలి, కొడాల నాని గారు మాట్లాడారు గతంలో, ఆయన వ్యక్తిగతంగానే మాట్లాడారు. మీ ఇందాక ఆయన అన్నట్టు వంశీ గారు అన్నట్టు వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడినా పార్టీకి అది అప్రతిష్ట పాలయ్యే అవకాశం లేదంటారా?
ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని క్రైటీరియా కింద తీసుకోవచ్చు సార్. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అలాగే అవాకులు చవాకులు మాట్లాడతారు. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు డ్యామేజ్ అవుతారు తప్ప అది తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికో లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకో అంటగట్టేటువంటి పరిస్థితి. అసలు ప్రజలు అంత అమాయకులు కాదు. ఇప్పుడు రోజారెడ్డి గారు మాట్లాడారు. సోషల్ మీడియా అంతా రోజారెడ్డి గారిని ట్రోల్ చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని ట్రోల్ చేస్తున్నారా? ట్రోల్ చేసినా దాని అధినేత ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారికే వస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాదు వెంకటేష్ గారు, ఏదన్నా తప్పు జరగలేదనుకో, ఏదైనా తప్పు చేశారనుకోండి, తప్పు చేసి ఉదాహరణకి చెప్తున్నా ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఎందుకు అలా తప్పు చేశారని ముందు వాళ్ళని తిట్టినా ఏం పెంపకం పెంచారని తల్లిదండ్రులు కూడా తిడతారు. తల్లిదండ్రులు తప్పేమీ లేదంటే ఎట్టా, పెంపకం పెంచింది వాళ్ళేగా. ఇప్పుడు ఎక్కడ పుట్టిన వాళ్ళు సార్ వాళ్ళు? ఎవరికి పుట్టిన? ఇప్పుడు పక్కింటి వాళ్ళు పుట్టిన వాళ్ళకి కూడా మనం చేసుకొచ్చి మన పెంపకం అని చెప్తాం ఏంటి? ఆవిడ మొదటి రాజకీయ జీవితం మొదలు పెట్టింది ఏమన్నా జగన్మోహన్ రెడ్డితో మొదలు పెట్టిందా? మీరు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల అయిందని అంటారు. భుజాలు దులుపుకోవడం చాలా ఈజీ కదా. రెండోది ఏంటంటే రోజారెడ్డిని కానీ, లేకపోతే కొడాల నాని గారిని కానీ, లేకపోతే వంశీ గారిని కానివ్వండి, మరొకళ్ళని వీళ్ళని ట్రైనింగ్ ఇస్తే మాట్లాడేటువంటి వ్యక్తుల, లేదా పార్టీ సూచనలు ఇస్తే వాటిని సక్రమంగా అవలంబించేటువంటి వ్యక్తుల? వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి కన్నా ముందు వీళ్ళు యాక్టివ్ పొలిటీషియన్స్. కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి వీళ్ళకి ఓనమాలు దిద్దిచ్చాడు. ఇటు వంశీ కానివ్వండి, లేకపోతే వంశీ గారు కానివ్వండి, కొడాల నాని గారు కానివ్వండి, రోజా గారు కానివ్వండి, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా సీనియర్లు కదా. ఆయన పార్టీలో ఉన్నప్పుడు కాదండి, ఆ లెక్క వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా కాంగ్రెస్ నుంచో దగ్గర నుంచో వచ్చారు. అంటే సపరేట్గా జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన వాళ్ళు ఎవరు లేరంటారు. అయితే అలా ఎందుకు అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు. మీరు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ టీడీపీలోంచి వెళ్ళారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ సపరేట్ ఐడెంటిటీ కోసం ఉన్న వాళ్ళు ఎవరున్నారు? మీరు ఎందుకని